మీరు ఈ సూదిని చూస్తున్నారా? ఇది శుద్ధ లోహంతో తయారు చేయబడింది. ఇది వస్త్రాలను కుట్టటంలో పనిచేస్తుంది, అలానే వివిధ క్రియలకు ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ సూది ఎలా తయారవుతుందని? లోహంలోని పెద్ద ఖండాన్ని కొట్టి కొట్టి లాగి లాగి దీన్ని ఈ విధంగా సన్నగా అయ్యేలాగా చేస్తారు. అప్పుడు మనకు ఈ సూది అనేది తయారవుతుంది. ఆలోచించండి, ఇలా లోహంలోని ఒక భాగం పైన అదే విధంగా దాడి చేయటం వల్ల ఒక లోహంలోని భాగం సూదిలాగా పరివర్తన చెందినట్లయితే, మన జీవితంలోనూ అదే విధంగా ప్రయత్నం చేయటం వల్ల ఈ జీవన రూపం అనే భాగాన్ని మనం ఎంత ప్రభావశాలి కలిగిన పనులు చేసే విధంగా పరివర్తన చెందించగలం. కేవలం దానికి ఒక దృఢమైన సంకల్పం అవసరం. కనుక రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.